బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సూపర్ 6 పథకాలను అమలు చేయమని ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తల గొంతు నొక్కుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ సభ్యురాలు భాగ్యలక్ష్మి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే అరెస్టులు అంటూ విమర్శించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అండగా ఉంటామన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే విషయాన్ని కూటమి నేతలు, పోలీసులు గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరిస్తున్న భాగ్యలక్ష్మితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి విశాఖ జిల్లాలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేకే రాజు అలాగే భాగ్యలక్ష్మికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి పార్టీ పరంగా వారికి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు, వాటిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. మేడం, జగన్ గారు ఇచ్చిన బాధ్యతని ఏ విధంగా నెరవేరుస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా మీరు తట్టుకుంటారు? సో ఈరోజు మా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం నుంచి నన్ను అదేవిధంగా కేకే రాజు గారిని ఈ సోషల్ మీడియా కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల సంఘటనలు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, సో దాన్ని అరికట్టేందుకు అండ్ మోరోవర్ వాళ్ళందరిలో ఒక ధైర్యాన్ని నింపేందుకు, అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే టేకప్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళకి న్యాయపరమైనటువంటి న్యాయవాదులతో సలహాలు తీసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పటము, వాళ్ళకి భరోసాగా ఇవ్వడము, వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని నింపే దానికి ఈరోజు మమ్మల్ని నియమించినందుకు, అంటే టాస్క్ ఫోర్స్లో మమ్మల్ని కూడా ఒక సభ్యులుగా నియమించినందుకు మా గౌరవ అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు మహిళల మీద దాడులు చూస్తున్నాం, చిన్నారుల మీద దాడులు చూస్తూ ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చూసాము. అండ్ ఈరోజు సోషల్ మీడియాలోని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో గెలవటం కోసం హామీలు ఇచ్చాయో, గెలిచిన దాదాపుగా ఆల్మోస్ట్ 5-6 months అవుతున్నప్పటికీ కూడా ఇంకా నెరవేర్చట్లేదు. సో హామీలన్నీ మీరు ఎప్పుడు నెరవేరుస్తారు? ఇచ్చిన హామీలను అమలు చేయమంటే సోషల్ మీడియా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇటువంటి కేసులకు భయపడేది లేదని సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అండగా ఉంటామని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధుల మీద కానీ పెడుతున్న పోస్టింగులకు ఎలాంటి సమాధానం చెప్తారని, వారి మీద పెట్టిన పోస్టులకు సంబంధించి తాము అన్ని ఆధారాలు సమర్పించినప్పుడు కూడా ఎందుకు కూటమి నేతల మీద కేసులు పెట్టలేదని చెప్పి భాగ్యలక్ష్మి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.